విజయవాడ రామలింగేశ్వర నగర్లోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు చేసిన భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. శంభో శివ శంభో అంటూ భక్తులు వేకువజామున నిద్రలేసి మహాశివుని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ దేవాలయం చేరుకోవడం జరిగింది. అసలు ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటనే విషయం తెలుసుకునేందుకు ఆలయ పండితులు మనతో ఉండరు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏంటి మహాశివరాత్రి యొక్క విశిష్టత? భక్తులు ఇంత రావడానికి 11 మహాశివరాత్రులు కలిగి 12వది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి టైంలో స్వామివారి లింగోద్భవ కాలంగా లింగోద్భవించి ఆయనకి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. త్రయోదశి కలిసి వస్తాయన్నమాట. చతుర్దశి, త్రయోదశి రెండు తిథిద్వయం కలిసి వచ్చిన రోజు చాలా మంచి రోజు. ఆయనకి స్వామివారికి అభిషేకాలు, పూజలు, దర్శనం చేసుకుంటే అందులో పైగా ఈ దేవాలయంలో ఆ స్వామివారి యంత్రం ఉంది, సూత్రం. ఆ సూత్రాన్ని బట్టి ఆయన విశిష్టత చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం ఓం నమ శివాయని చెప్తే 100 సార్లు చెప్పినట్టు లెక్క. ఈ దేవాలయంలో ఆయన దర్శించుకోవడం చాలా మంచిది. శివరాత్రి సందర్భంగా చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేస్తే వాళ్ళకు పుణ్యలోకాలు వస్తాయని చెప్తాను. దాని విశిష్టత అది ఇప్పుడు మహాశివరాత్రి పెద్దలకు పెట్టుకోవడం మంచిది అన్నమాట. ఇప్పుడు పెడతారు, మహాశివరాత్రి రోజు పెడతారు, అలాగే సంక్రాంతి రోజు, భోగి రోజు కూడా పెడతారు. పెద్దలకు పెట్టుకుంటే వాళ్ళు చేసిన పాపాలు ఏమన్నా ఉంటే ఈ రోజు పెడితే, భోగి రోజు కాదు, ఈ మహాశివరాత్రి రోజు పెడితే వాళ్ళు ఆ జన్మలో ఉన్న పాపాలు చేస్తుంటే అవి తొలగిపోయి డైరెక్ట్ గా కైలాసానికి వెళ్తారని ప్రతీతి. ఏదైతుందో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేకువజామున వచ్చి దర్శనం చేసుకుంటే పుణ్యలోకాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉందో చనిపోయిన పెద్దలకు ఈ మహాశివరాత్రి సందర్భంగా వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి ఉన్న పాపాలు పోయి స్వర్గలోకం వస్తుందని చెప్పేసి సంబంధించి దీంట్లో భాగంగానే ఈ రోజు మహాశివరాత్రి చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అదేకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ వైద్యులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు చేసి వీళ్ళకి ఏదైనా సమస్యలు పడిపోయినా అలాంటి ఏదైనా జరిగినా సరే ఇక్కడ వైద్యులు కూడా ఈ దేవాలయ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఈ కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తిరుమల 10 టీవీ, విజయవాడ.